సంక్రాంతికి పల్లెబాట పట్టారు నగరవాసులు. బస్సులు, రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. పండగ సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లెలకు నగరవాసులు వెళ్తుండడం వల్ల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. రేటు సంక్రాంతికి పల్లెబాట పట్టారు నగరవాసులు. బస్సులు, రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. అలాగే టోల్ ప్లాజాల వద్ద భారీ సంఖ్యలో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. తిరుసాగర్, సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్టణ వాసులందరూ కూడా పల్లెలకు వెళ్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు కిక్కిరిసిపోతున్నాయి. నిన్నటి నుంచి పెద్ద మొత్తంలో పట్టణ వాసులందరూ కూడా పల్లెలకు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. సొంత వాహనాల్లో అదేవిధంగా ఆర్టీసీ ని కూడా వినియోగించుకుంటున్నారు. సో ఇక మనకి ఆర్టీసీ బస్సులు అదనంగా పెంచినప్పటికీ కూడా కొంత అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పేసి కూడా ప్రయాణికులు చెప్తూ ఉన్నారు. అయితే పట్టణ వాసులు దాదాపుగా మనకి ఈ రోజు సాయంత్రానికి అంటే మనం గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ మొత్తంలో పట్టణ వాసులందరూ కూడా సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు పెద్ద మొత్తంలో వెళ్తారని చెప్పేసి ఒక అంచనాకు వస్తున్నారు. కాబట్టి మనకి నిన్నటి నుంచే మొత్తం ఇప్పుడు ఎంజీబీఎస్ గానీ, జేబీఎస్ గానీ, మనకి ఎల్బీ నగర్ గానీ, ఉప్పల్ గానీ ఈ ప్రాంతాల అన్నిట్లో కూడా ప్రజలు ఎక్కువగా మనకి కనిపించారు. తమ సొంతూళ్లకు పిల్ల పాపలతో కలిసి సొంతూళ్లకు వెళ్లేందుకు అక్కడ పెద్ద మొత్తంలో కనిపించారు. ట్రాఫిక్ అంతరాయం కూడా మనకి ఎల్బీ నగర్ నుంచే కనిపిస్తుంది చాలా స్పష్టంగా. పంతంగి టోల్ గేట్ దగ్గర మనకి 3 సెకండ్లకి ఒక వాహనం వెళ్లేలా టోల్ సిబ్బంది అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అక్కడ కొంత ఇబ్బంది తలెత్తుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి మనకి పంతంగి టోల్ గేట్ దగ్గర ఈ రోజు ఉదయం 3-4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అయితే మనకి సాయంత్రానికి మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు అంచనాకు వస్తున్నారు. ఎందుకంటే మనకి 3 సెకండ్లకు ఒక వాహనం వెళ్ళిపోయేలా ప్లాన్ చేసినప్పటికి కూడా కొంత టెక్నికల్ సమస్యతోటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పేసి కూడా టోల్ సిబ్బంది చెప్తూ ఉన్నారు. కాబట్టి మనకి అక్కడ కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అంటే గతంతో ఎల్బీ నగర్ నుంచి మనకు పంతంగి టోల్ గేటు మన గంట వ్యవధిలోనే పోయే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు దాదాపుగా 2 గంటల సమయం పడుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాల్లో ఎవరైతే ఊర్లలోకి వెళ్ళాలనుకుంటున్నారో వారందరూ కూడా వేరే మార్గాల్లో వెళ్ళాలని చెప్పేసి కూడా పోలీసులు సూచన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనకి గుంటూరు, విజయవాడ, మాచర్ల వైపు వెళ్లాల్సినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎల్బీ నగర్ నుంచి వయా మనకి మల్లెపల్లి అదేవిధంగా ఇట్లా మాచర్ల మీదుగా అంటే సాగర్, మాచర్ల మీదుగా వెళ్తే కొంత ట్రాఫిక్ సమస్య ఉండదు అని చెప్తున్నారు. ఇక మనకి మిర్యాలగూడ మీదకి వెళ్ళి గుంటూరు వెళ్ళాలనుకున్న వారు నార్కట్పల్లి నుంచి వెళ్తే బాగుంటుందని చెప్పేసి కూడా సూచనలు చేస్తున్నారు. అందరూ ఒక్కసారిగా మనకి హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి మీద ఒక్కసారిగా వాహనాలు రావడంతో ట్రాఫిక్ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి పోలీసులు సూచనలు చేస్తూ ఉన్నారు. అందుకు ప్రత్యామ్నాయ మార్గాలు వెళ్లాలని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి మనకి ఈ రోజు సాయంత్రానికి మరింత సమస్య తలెత్తే అవకాశం ఉంది. అంటే సమస్య అంటే మనకి ఈ యొక్క ట్రాఫిక్ సమస్యతో పాటుగా ఒక్కసారిగా అందరు కూడా అంటే ఊర్లలోకి వెళ్లేందుకు బస్ స్టాండ్లకి అదేవిధంగా రైల్వే స్టేషన్లకు వస్తుంటారు. కాబట్టి కొంత మనకి అక్కడ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అదనంగా 14 రైళ్లు సంక్రాంతి పండుగ నేపథ్యంలో 14 రైళ్లు అదనంగా ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. రైల్వే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంది. రైల్వే సేవలను నిర్ణయించుకోవాలని చెప్పేసి కూడా వారు సూచనలు చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ సిబ్బంది కూడా ప్రత్యేక బస్సులతో పాటుగా స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేశారు. కాకపోతే కొన్ని విమర్శలు ఆర్టీసీ పైన వచ్చాయి. స్పెషల్ బస్సు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని చెప్పేసి ఆర్టీసీ పైన విమర్శలు పెద్ద మొత్తంలో వస్తున్నాయి. ఎందుకంటే దాదాపుగా 50% స్పెషల్ బస్ పేరుతోటి అంటే అవి గతంలో అవి సూపర్ మనకి ఎక్స్ప్రెస్, డీలక్స్ ఇవి మనకి పల్లె వెలుగు లాంటి బస్సులు కూడా స్పెషల్ బస్సుల పేరుతోటి నడిపిస్తున్నారు. ఆ బస్సులకి అదనంగా ఛార్జెస్ తీసుకుంటున్నారు. 50%
అదనంగా ఛార్జెస్ తీసుకుంటున్నారని చెప్పేసి కూడా ఆర్టీసీ పైన విమర్శలు అయితే వస్తున్నాయి. సో ఏదేమైనా సరే ప్రయాణికుల సౌకర్యార్థం మేము అదనంగా దాదాపుగా 4,000 బస్సులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ చెప్తున్నప్పటికీ కూడా మనకి ఎంజీబీఎస్ నుంచి, అదేవిధంగా ఉప్పల్ నుంచి, మనకి ఇటు కూకట్పల్లి నుంచి, ఆరంగర్ నుంచి, మెహదీపట్నం నుంచి కూడా ఆయా ఏరియాల నుంచి కూడా వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. ఎల్బీ నగర్ నుంచి కూడా దాదాపుగా మనకి నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ, హుజూర్ నగర్ లాంటి ప్రాంతాలకు వెళ్ళాలనుకున్న వారు ఎల్బీ నగర్ నుంచి కూడా బస్ సేవలు ఉన్నాయి, వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ఆర్టీసీ సిబ్బంది అయితే చెప్తుంది. కాబట్టి మనకి జాతీయ రహదారి హైదరాబాద్ టు మనకి విజయవాడ జాతీయ రహదారి 2 టోల్ ప్లాజాలు ఉంటాయి. ఒకటి పంతంగి, 2 కొర్లపాడు. కాబట్టి కొర్లపాడు దగ్గర కొంత 2-3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరం ఉన్నప్పటికీ కానీ పంతంగి టోల్ గేట్ దగ్గరకు వచ్చేసరికి మనకి అక్కడ దాదాపుగా 3-4-5 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ అంతరం ఏర్పడుతుంది. దాంతో పాటు మన చిట్యాల దగ్గర జాతీయ రహదారి పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా కొంత లేట్ అవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అక్కడ ఎప్పటికప్పుడు నల్గొండ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు వెళ్ళాలని సూచనలు చేస్తూ, దాంతో పాటు అక్కడ మనకి వారికి సర్వీస్ రోడ్ ను కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే జాతీయ రహదారి పనులు జరుగుతున్న నేపథ్యంలో చిట్యాల దగ్గర అక్కడ మరింత ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. ఒక్కసారిగా కొన్ని వేల వాహనాలు మనకి హైదరాబాద్ టు మనకి ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఇతర మన తెలంగాణలో ఉన్నటువంటి ఇతర జిల్లాలు కూడా ఒక్కసారిగా వెళ్తున్నారు. కాబట్టి కొన్ని వేల వాహనాలు ఒక్కసారిగా వెళ్తున్నారు. కాబట్టి సో ఈ సమస్య తలెత్తుతుందని చెప్పేసి కూడా మనకి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అంటే ఈ రోజు సాయంత్రానికి ట్రాఫిక్ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా మనకి పట్టణ ప్రజలందరూ కూడా ఈ రోజు ఎక్కువగా మొత్తంలో పల్లెలు కూడా వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. కాబట్టి దాదాపుగా గతంతో పోలిస్తే ఈసారి మనకి రోజుకి మనకి 400-500 బస్సులు నడిపిస్తున్నప్పటికీ అదనంగా మరో ఒక 200 బస్సులు ఆర్టీసీ నడిపిస్తుందని కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే మాత్రం నిన్న పెద్ద మొత్తంలో అంటే యువత ఎక్కువగా అంటే మనకి శనివారం నుంచే సెలవులు రావడంతో శనివారం కొంత మేరకు మనకి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా నిన్న కూడా చాలా వరకు కుటుంబ సభ్యులు చాలా మంది తమ సొంతూరులకు బయలుదేరి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ రోజు కూడా ఎక్కువ మొత్తంలో వెళ్తారని చెప్పేసి కూడా అంచనాకు వస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.